తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు ప్రభుత్వం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అధికారులు చెప్తున్నారు, అంతా అనుకున్నట్లు జరిగితే జనవరి 2వ వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి 3 దశల్లో ఎన్నికలు పూర్తి చేసేలా పక్కగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కులగణన 95% పైగా పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం డేటా ఎంట్రీ చేసే పనిలో బిజీగా ఉంది. వారంలో కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం ముగియగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దాంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. కులగణన తర్వాత లోకల్ బాడీలో బీసీల రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాని ప్రకారం కులగణన ప్రక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించగా జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరణ చేస్తోంది. రాష్ట్రం 32 జిల్లాలు 538 మండలాల పరిధిలో 12,867 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో 3 విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,67,33,584 ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు 82,04,518 మంది, మహిళా ఓటర్లు 85,28,573 మంది, ఇతర ఓటర్లు 493 మంది ఉన్నారు. ఒక దశలో 4,000 పంచాయతీల చొప్పున 3 దశలో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థుల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో లేని ఈ నిబంధనను పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయడంపై రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాసేవకు పిల్లల నిబంధన ఎందుకని నాయకులు కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండేలా నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ 2 అంశాలపై వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.